వెరీ నైస్. మనం అంటే వెన్ వాజ్ యువర్ లాస్ట్ తెలుగు మూవీ? చాలా గ్యాప్ వచ్చింది అని మీరు అనుకోవట్లేదా? ఐ మీన్ ప్రియమణి ఫ్యాన్స్ ఆర్ ఆల్సో వెయిటింగ్, ఎప్పుడు వస్తుందో స్క్రీన్ Well, లో I'm అని. going. I'm coming up with two Telugu films at the moment. Narappa undi with Venkatesh Garu, ఓ and ఎస్. I am working with Rana also on Virata Parvam. But ఓ all ఓకే. I can say is I am there in the film. Kani officially వాళ్ళ side నుంచి let them make the ఓకే. announcement. Then I will talk ఓకే. more about it. యా, ఈ COVID-19 వల్ల ఈ షూట్స్ ఇంకా డిలే అవ్వడం, ఈ రిలీజెస్ ఇంకా డిలే అవ్వడం, ఇది Yeah. ఎప్పుడైతుందో అని. బట్ ప్రియమణి గారు, వెన్ డిడ్ యూ యాక్చువల్లీ రియలైజ్ దట్ దేర్ ఇస్ అన్ యాక్ట్రెస్ ఇన్ యూ హూ వుడ్ విన్ అ నేషనల్ అవార్డ్ ఇన్ ఫ్యూచర్? వాజ్ దేర్ ఇన్ యువర్ టు డూ లిస్ట్ ఎప్పుడు, చిన్నప్పటి నుంచి, లేకపోతే యూ స్టార్టెడ్ డెవలపింగ్ ఇట్? See, చిన్నప్పుడు I didn't want to become an actress. I wanted to either become be in the hotel management business or air hostess. Okay na. ఓ ఓ ఓకే But ఓకే. ఇది కాలేజ్ లో ఉన్నప్పుడు నాకు ఈ మోడలింగ్, ద బగ్ ఆఫ్ మోడలింగ్ విత్ మీ. ఎలా భూతం అంటే, భూతం వచ్చింది. సారీ, మోడలింగ్ భూతం వచ్చేసింది, మోడలింగ్ చేయాలి మోడలింగ్ అని. బూత్ వచ్చింది. యా. సో Ah, ఎలా అంటే వీ హ్యాడ్ ఇంటర్ కాలేజియేట్ ఫెస్ట్స్ అన్నమాట. సో ఆ ఓకే టైంలో వన్ ఆఫ్ మై హెచ్ఓడి ఆఫ్ ఓకే psychology, ఓకే. HOD of history. హిస్టరీ. So she also does uh, modeling on a side business laga. So she still does. She does a lot of these ramp shows and all that. So ఈ ఇంటర్కాలేజియేట్ ఫెస్ట్ జరిగేటప్పుడు ఐ సెడ్, ఒక అమ్మాయి లేదని నేను వెళ్ళాను ఊరికే, లైక్ చలో లెట్స్ డూ ఇట్ అని. ఓకే సో ఓకే ఒక ఫిల్మ్ లాగా నేను వెళ్ళాను అనమాట. సో అక్కడి నుంచి ఐ జస్ట్ లవ్ ద వే యూర్ ద వాక్ అండ్ ద స్టైల్, ద క్యాట్ వాక్ అన్ని నాకు చాలా నచ్చింది. అండ్ ఓకే ఆ తర్వాత షీ కాల్డ్ మీ అసైడ్ అండ్ షీ సెడ్, వుడ్ యూ లైక్ టు డూ సమ్ షోస్ అని అడిగింది. సో ఓకే అడిగారు. సో ఐ సెడ్, డెఫినెట్ గా మ్యామ్ నేను చేస్తాను అని చెప్పాను. సో దిస్ వాజ్, అండ్ షీ గేవ్ మీ మై వెరీ ఫస్ట్ మోడలింగ్ అసైన్మెంట్. ఇట్ వాజ్ అ ర్యాంప్ షో ఫర్ షో కాల్డ్ పెప్పే జీన్స్ కోసం. And I ఓకే remember ఓకే my salary was 500 rupees at that time. I got 500 rupees for that. And so like that I did about 2-3 shows for her. ఓకే So ఓకే. appudu modeling, that thing bit me, saying లేదు, modeling చేద్దాం, కొంచెం కాస్త ఇక్కడ you learn some money అని. సో నేను దాట్ ఈవినింగ్ ఇట్ సెల్ఫ్ నేను ఇంటికి వచ్చి అమ్మకి చెప్పాను దట్ నాకు మోడలింగ్ అంటే నాకు ఇష్టం, నేను చేయాలి అని నేను చెప్పాను. ఐ రిమెంబర్ షీ వాజ్ ఇన్ ద కిచెన్. So what she did was, we made a few calls, contacted my uncle, that is her brother, in Chennai lo. So he knew some people, a modeling coordinator Chennai lo, Tara Umesh, and she still is very active. She's the top coordinator in Chennai ఇప్పుడు కూడా. ఓకే సో తారా ఉమేష్ గారితో దగ్గర వెళ్ళి ఐ సెడ్, నాకు ఇలా మోడలింగ్ చేయాలి, ఒక ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో చేయాలని నేను చెప్పాను. సో ఇట్ సెడ్ ఓకే చేద్దాం. సో హర్ సన్ ఉంది, ఈజ్ అ ఫోటోగ్రఫర్, అజయ్. సో అజయ్ క్లిక్ మై పిక్చర్స్ అన్నమాట. సో అప్పుడు యూ కెన్ ఇమాజిన్ an 18-year-old girl, full fat, chubby, just out of college, మోడలింగ్ పిక్చర్స్ చేసిన తర్వాత షీ వాజ్ ద వన్ టు. అండ్ దెన్ అప్పుడు కూడా I had only ramp show in my mind. So I came to Bangalore and then I distributed my pictures, Prasad Biddappa, వాళ్ళతో photographs అన్ని నేను circulate చేసే టైంలో ప్రసాద్ బిడ్డప్ప was the one to tell me that నీ photos చూస్తే you're more suited for print modeling rather than ramp. I said, print modeling కూడా ఏమైనా ఉందా అని అప్పుడు నాకు తెలిసింది, that's all your ads. అప్పుడు నాకు చెన్నై నుంచి I kept getting a lot of calls for sari shoots, jewelry shoots, shampoo ads and everything. So అలా I kept getting a lot of ads కేరళలో, చెన్నైలో, in fact even in in Telugu, in Hyderabad also, RS brothers, Chandana brothers, అది చేసి so I've been there, done that. So అక్కడి నుంచి I started getting offers for films. And appudu I was still in college, so I said, లేదు నాకు, I don't want to become an actress right now, college finish చేసి చేద్దాం అని అప్పుడు నేను డిసైడ్ అయ్యాను. But I guess fate had something else for me. So
I got my offer with Bharati Raja sir in Tamil. So that was my first film. And I still remember my salary was 75,000 rupees for that movie. వావ్. Yeah. అయితే ఈ ఈ జర్నీలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఈ ఎక్స్పీరియన్స్ మేడం, ఇట్ వాస్ పత్తి వీరన్. Parthi Veeran, yes. ఓకే, See, అంటే honestly, మీనింగ్ ఏంటి that పత్తి వీరన్ అంటే? see What Parthi does that Veeran ante Parthi? okay, if I have to split it, Parthi ante cotton. ఓ మన ఓకే ఓకే కాటన్ ఉంది కదా, కాటన్. ఓకే ఓకే అండ్ ఓకే వీరన్ ఇస్ బ్రేవ్. సో ఓ ఓకే ఓకే ఇట్స్ జస్ట్ అ నేమ్ అనమాట, లైక్ వీరా ఇన్ ద దిస్ వన్. సో ఓకే సో యాక్చువల్లీ ఫనీ స్టోరీ ఇస్ దట్ మూవీ స్టార్ట్ చేసే టైంలో ఇట్ వాస్ సపోజ్ టు బీ అ రొమాంటిక్ మూవీ. ఈ రొమాంటిక్ కామెడీస్ అంటారు కదా, రామ్ కామ్స్ అంటారు కదా, ఓకే ఓకే అలా ప్లాన్ చేశారన్నమాట. బట్ ఇట్ became a different romantic movie with more on action and rustic, and it was not the typical romantic comedy what people would ఓకే expect. ఓకే ఓకే But that experience was fantastic because almost 160 days shoot chesam, extreme weathers lo shoot chesam. And best thing about the director also is that ఆయన వచ్చి ఇప్పుడు for example if you're shooting in this particular light today, రేపు వచ్చి ఈ లైట్ కోసం వెయిట్ చేస్తారు. అది రాకపోతే విల్ ప్యాకప్, విల్ వెయిట్ ఫర్ దట్ లైట్ టు కమ్ టు ఫినిష్ ద సీన్ అండ్ ఓన్లీ దెన్ గో టు అనదర్ సీన్. సో హీ వాజ్ లైక్ దట్. అండ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దేర్ హ్యావ్ బీన్ సో మెనీ డేస్ దట్ మేము పొద్దున వచ్చి 6 o'clock పొద్దున వచ్చి రెడీ అయ్యి వి జస్ట్ బీన్ సిట్టింగ్ ఆన్ ద సెట్ వితౌట్ అ సింగిల్ షాట్ బీయింగ్ టేకన్. And we packed up at 6 in the evening or 9 in the night or 2 in the morning. అలా కూడా జరిగింది. Wow. ఎవరు మేడం? Who's the director? What's his name? His name is Amir Sultan. Okay. And he's a fabulous director, no doubt. Okay. Yes, ఒక్క దీంట్లో చూసి, because it's the first time I'm experiencing something like that. Because obviously దీని ముందు భారతి రాజా సార్, బాలు మహేంద్ర సార్, two of the biggest directors, legends, వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు దే వర్ సో కూల్ అండ్ దే వర్ లైక్ ఓకే ఇలా డూ దిస్ అనేవాళ్ళు. బట్ ఐ గెస్ ఆబ్వియస్లీ అప్పుడు నాకు తెలిసింది ఈచ్ డైరెక్టర్ ఇస్ డిఫరెంట్, నాట్ నెసెసరీగా అందరూ ఒకేలాగా ఉండాల్సిన అవసరం లేదు. సో దిస్ గాయ్ వాజ్ అ పర్ఫెక్షనిస్ట్ ఇన్ హిస్ వే. అండ్ అన్ని చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా హీ యూస్ టు టీచర్స్. ఇప్పుడు కార్తీ ఇలా డైలాగ్ చెప్పేటప్పుడు యువర్ కౌంటర్ రియాక్షన్స్, యూ కెన్ డూ దిస్ అని హీ యూస్ టు హెల్ప్ అవుట్. ఆబ్వియస్లీ డబ్బింగ్ లో కూడా he helped me out a lot in the dubbing, Amir sir. And as I said, 160 days shoot chesam, like 1 month shooting, 2 month gap, again 1 month shooting, 1 month gap, ala we have shot like, and believe it or not, I think that was the only film in my career that నేను స్టోరీ వినకుండా నేను చేసే ఒకే ఒక్క ఫిల్మ్ అది. None of us knew what the story was. None of us knew what the scenes were. అదే everyday morning 6 o'clock వచ్చి we used to get ready, we used to be in the set. ఆయన వచ్చి 6:20 to 6:30 లోపల వస్తారు. అండ్ అప్పుడు కూడా we didn't have caravans, vanity vans లేదు, కూలర్స్ లేదు, nothing. We are a vanity van ante ambassador car. We didn't even have an Innova at that point of time. And so yeah, we have actually gone through a lot of ups and downs in the film. And but at the end of the day, at the movie చూస్తే it all just goes away kada, because it's such a marvelous film. And all thanks to Amir sir for that. Yeah, especially the eating scene, madam. After you get beaten by your family, oh my God. I have to say that scene was real, as in I have actually been hit. నిజంగా ఆయన వచ్చి నన్ను కొట్టారు. నిజంగా కొట్టారు. I got slapped 11 times. And ఆ తర్వాత వచ్చి the inner scene inside the house where గొడుగుతో వచ్చి కొడతారు కదా, that is also real. That we did in like some 4 or 5 takes or something. So the whole scene actually it's real. As I said, I've been hit. I was slapped 11 times. 11. Brutal is not the word. I mean, because first take lo ఏమైందంటే, first take actually Amir sir వచ్చి ఓకే చెప్పారు.
బట్ రివైండ్ చేసి మానిటర్ వచ్చి చూసేటప్పుడు దే వాజ్ లైక్ దిస్ మచ్, లైక్ ఇంత గ్యాప్ యూ కుడ్ సీ బిట్వీన్ ద హ్యాండ్ అండ్ ద ఫేస్. సో ఈ సెడ్ లేదు 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 నేను గ్యాప్ చూసాను, సో నిజంగా కొట్టాల్సిందే. ఐ వాజ్ లైక్ వాట్, ఇప్పుడు వరకు ఐ మీన్ మూవీస్ లో ఎవరు అలా చేస్తారా లేదా అని నాకు తెలియదు కదా. ఇట్ వాస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం సంథింగ్ లైక్ దిస్ ఇస్ కమింగ్ అవుట్. I said, no, you have to. So even the person who played my father, Ponvanan sir, he said, okay man, okay sir, chestam ani 11, believe you me, 11 takes for that one shot kottadam. And ma'am, you deserve an Oscar award, man. And after every take I used to go amma దగ్గర కూర్చుని I used to cry obviously. ఏడ్చిన తర్వాత అమ్మ used to say పర్లేదు వెళ్ళు. And they used to be like, madam, shot ready. I'm like, malli vachi, malli kottram, malli raavadam. So this happened 11 times. And papam, and after the 11th take, after, so Mami sir said okay and all that. Ponvanan sir, the father, he said, oh, Mustafa is online. Hi, Mustu. Ravi, say hi to my husband. Hi sir, how are you? He's sleeping in the other room. He's just saying hi. So hi sir, I'm so glad that you're watching this live. Regards and love. And and then after that, Ponvanan sir vachi, he told my mom, he said, Amma, I'm so sorry that ila jarigindi, I had to hit your daughter, I'm so sorry. So mom's like, yeah, parledu, it's okay. I'm like, what do you mean parledu? I've been hit like 11 times. And but yeah, I mean it was for the scene kada. So I said, okay, chalo chalta hai. And a tarvata the entire scene of గొడుగుతో కొట్టడం, తర్వాత లాస్ట్ లో తినడం, that in fact the tears that you see is all real. Those my actual tears. అది గ్లిజరీన్ కాదు, తొక్కేం కాదు. నేను ఈ సీన్ కోసం మళ్ళీ చూస్తాను మేడం, ఈ సీన్ కోసం మళ్ళీ చూస్తాను. అంటే అది యాక్టింగ్ అనే అనుకుంటాం చూసినప్పుడు, బట్ రియల్ అంటే oh god, okay, just imagine you getting hit 11 times and the entire scene you getting గొడుగుతో కొట్టడం, నిజంగా ఇలా పట్టుకోవడం, ఎవ్రీథింగ్ వాజ్ యాక్చువల్ వెరీ రియల్. అండ్ దెన్ డొమెస్టిక్ వైలెన్స్ లాగా ఇది షూటింగ్ వైలెన్స్ ఇది. అండ్ తినడం, తినేప్పుడు కూడా నా అసిస్టెంట్ ప్రసాద్ కూడా వచ్చాడు. ఏ బాబు గారు ఎలా ఉన్నావు? ప్రసాద్ కూడా లైన్ లో కాకర్లా పి ప్రసాద్. అండ్ ప్రసాద్ మై అసిస్టెంట్, మై బాయ్. సో తినడం కూడా దే యాక్చువల్లీ వాంటెడ్ మీ టు హ్యావ్ మటన్. సో నేను అన్నాను, నేను మటన్ తిన్నాను, ఐ డోంట్ ఈట్ మటన్. సో నా కోసం రసం రైస్ పెట్టారు. సెడ్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, థ్యాంక్ యూ, ఐ మీన్ ఫర్ సబ్స్టిట్యూటింగ్ మటన్ విత్ రసం రైస్. అండ్ బట్ ద హోల్ సీన్ వాజ్, ఐ థింక్ ద ఎంటైర్ ఫిలిం ఇస్ జస్ట్, ఇప్పుడు కూడా మీరు అడిగితే ఐ కెన్ యాక్చువల్లీ టెల్ యూ ద స్టోరీ బిహైండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్. ఆ స్టోరీ కోసం అన్నా మేము మళ్ళీ ఇంకోసారి చూస్తాం మేడం ఆ సినిమా మొత్తం. అండ్ ఫర్ యువర్ డెడికేషన్, హ్యాట్స్ ఆఫ్. నాట్ జస్ట్ నేషనల్ అవార్డ్స్, you deserve an Oscar for this. I mean, at చూసినప్పుడు I know అంటే ఆ లెవెల్ ఆఫ్ యాక్టింగ్, అంటే మేము ఫర్ యంగ్ యాక్టర్స్ లైక్ మీ, we take cues from all experienced people like you, ma'am. So అది చూసినప్పుడు మాకు కూడా నేర్చుకునే ఉంటుంది. But I'm sure I'm not going to take those labs. No, but at least see, I'm just saying, see, physically, if you see, physicality of a man and a woman are completely different, kada. So obviously, even if you get hit really, you may not react it in a way a girl will, because physically, and light ga kottledu, nizanga kottar nannu. So imagine with the force, because even because obviously the entire thing is the father చాలా అప్సెట్ గా ఉన్నారు. కూతురు వచ్చి ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు స్కూల్, ఇంత సార్ ఫెయిల్ అయ్యింది స్కూల్లో, బట్ ఈవెన్ దెన్ షీస్ రోమింగ్ అరౌండ్ విత్ సమ్ బాయ్. ఆ న్యూస్ వచ్చి ఏ తండ్రి అయినా కొడతారు కదా. ఐ మీన్ obviously he'll be angry, no? So all that rage 11 times I got hit. ఊరికే ఇలా కొట్టడం కాదు, he actually hit me 2 times కొడితేనే మొత్తం బ్రెయిన్ ఉందా అక్కడే జాగ్రత్త, లేకపోతే లూజ్ అయిందా అని డౌట్ వస్తుంది. అండ్ ఆఫ్టర్ దాట్ ఐఎమ్ నాట్ సపోజ్ టు క్రై ఆల్సో. కొట్టిన తర్వాత actually if you closely see, you can see a bit of tears in my eyes. Yeah, very challenging. Okay ma'am, so in lockdown lo the one thing which you're missing the most, it can be food, it can be your
shows, what are you missing the most? Obviously, I'm missing in being in front of camera. I'm missing work actually. So I'm missing my reality shows. I'm missing my movie shoots. Um, yeah, I'm missing that. ఎక్కువ ఎక్కువ ఎవరితో మిస్ అవుతున్నారు? రాజమౌళి గారితో సినిమా షూటింగ్, ఆర్జీవి గారితో సినిమా షూటింగ్, ఎవరితో మిస్ అవుతున్నారు? అలా అడిగితే రాజమౌళి సార్. రాజమౌళి సార్. టీవీ షోస్ మిస్ అవుతున్నారా, మూవీ షూటింగ్స్ మిస్ అవుతున్నారా? బోత్. ఒక్కటి చెప్పాలి, ఒక్కటి. ద రూల్ ఇస్ ఒకటే చెప్పాలి. ద రూల్ ఇస్ ఒకటే చెప్పాలి. ఇప్పుడు స్టార్ట్. ద రూల్ ఇస్ మీరు ఒకటే చెప్పాలి. ఓకేనా? No, I can't see, because for me movie and TV shows are they are I am what I am because of them kada. I know ma'am, 0.1% నేను ఇది ఎక్కువ మిస్ అవుతున్నామో అని అనిపించింది చెప్పండి అంతే. రెండు సేమ్. One thing I'll say, reality shows, yes, I've made a lot of friends, so I'm missing their company. Okay. Movies, yes, I'm missing, being directed by my director saying, ma'am ila cheyandi, ma'am idi cheyandi, ma'am idi cheyandi. So I can't actually differentiate between the both, because naku at the end of the day work is work kada, be it reality show or be it movies. ఓకే, సో ఇప్పటి నుంచి అడిగిన క్వశ్చన్ కి ఒకటే ఆన్సర్ చెప్పాలి. ఓకే, దట్స్ ది రూల్. Don't ask yeah, this director or this director, this hero or this hero, ala adigite I have to be. No, heroes directors కాదు, heroes directors కాదు. No. Whom are you missing? Shekhar Master or Purna ma'am? Only one. ఎవరు ఫీల్ అవ్వరు. Shekhar Master. ఓకే, వర్షిని or రష్మి? Rashmi. ఓకే, సుధీర్ or ప్రదీప్? Yeah. Don't ask me this. Whom are you missing? No, that's unfair. See, with all due respect to Varshini and Purna and whoever, I love everybody. So, మీరు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పకపోతే ఇట్ ఇస్ అన్ఫేర్ టు వర్షిని అండ్ పూర్ణ మ్యామ్. ఇది ఆన్సర్ చేయండి ఇది. No, I can't, because see, I have different equations with everybody. Pudu Pradeep. Okay, I would say I'm missing both actually, Pradeep and Sudhir both, because if they are the backbone of the reality show, so I'm missing them. I know, అంటే there can be only one backbone madam. ఆ backbone ఎవరని అడుగుతురా? Everybody has only one backbone. No, but I'm missing both. They're I can't differentiate. I can't say I'm missing. They're the two eyes of the show. Yes. Rendu kallu. Okay. So, madam, we came to know that you sing well. Ante meek mood baagunnappudu. Yes, I got this information from a very nice source. Ante live source evaru please cheppandi. నేను చెప్తా, పాట పాడతాను కదా. సోర్స్ పేరు చెప్తా. అయితే ప్రియమణి గారు మంచి మూడ్ లో ఉన్నప్పుడు షీ సింగ్స్ లైక్ వావ్, అంటే అరే సింగర్ ఎందుకు అవ్వలేదు మీరు అనేలాగా పాడతారని విన్నాము. సో అలా ఏం లేదు. I can hold a tune because my mother's side lo andru they're all singers, like classically trained singers. So my grandmother లైవ్ లో చాలా మంది అడుగుతున్నారు ఇట్లా సింగింగ్ అని. లాస్ట్ లో ఇప్పుడు కాదు, I need to think sing, I mean what do I say, like suggest a song for me, so నేను పాడతా. ఊరికే పాడండి కన్నడ, తమిళ్, because you talk all the languages. See, ఇప్పుడు ఒక్క లాంగ్వేజ్ లో పాడితే అందరూ అంటారు ఈ లాంగ్వేజ్ పాడండి, ఈ లాంగ్వేజ్ లో పాడండి, ఈ లాంగ్వేజ్. See, already Pavitra Gowda 969 sing Kannada song. Somebody will say sing Telugu song, somebody will say sing Hindi song, somebody will say English song. Madam, here the point is listening to you sing. Adi point, madam. Any language. See, I'll sing in the end. Okay, let's give a task to the listeners, which I'm sure they already know what the task is. You please tell me the name of the song and the movie, and I'll sing the song, provided I know the song. Ledante I won't be able to sing the song. Evaro buttabomma అని అన్నారు, బుట్టబొమ్మ పాడమని అన్నారు. మీ
బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే చుట్టుకుంటివే. ఓకే, రారా ఏ లాంగ్వేజ్ మేడం? అది నా లాంగ్వేజ్, అది నా లాంగ్వేజ్. మేడం, బికాస్ యూ టాక్ సో మెనీ లాంగ్వేజెస్, నా క్వశ్చన్ మారుస్తున్నా. మీకు ఇండియన్ లాంగ్వేజెస్ లో ఏ లాంగ్వేజెస్ రావు? నాకు బెంగాలీ రాదు, కొంకణి రాదు, ఒడియా రాదు. ఓ ఉన్నాయా? ఉన్నాయా లాంగ్వేజెస్? ఉన్నాయా? ఆఫ్ కోర్స్. నేను ఆల్మోస్ట్ అన్ని మాట్లాడుతున్నామో అనుకున్నాను. మొత్తం సౌత్ ఇండియా కవర్ చేశారు కదా? మొత్తం సౌత్ ఇండియా కవర్ చేశాను. ఎస్. ఓకే, అంటే ఇది ఎప్పటి నుంచి మనం లాంగ్వేజెస్ నేర్చుకోవాలి అని? అంటే లాంగ్వేజ్ నేర్చుకోవడం వేరెత్తు, బట్ అంత ఆ ప్రొనౌన్సియేషన్ కొన్ని మాకు తెలుగులో కొన్ని రాని పదాలు కూడా మీరు చాలా బాగా మాట్లాడతారు. హౌ డిడ్ యు లెర్న్ ఆల్ దీస్ లాంగ్వేజెస్? ఇంత రవి నిజంగా ఇంత కాంప్లిమెంట్ అవసరమా? అంటే సి మేడం, నాకు మా భాష మీద అభిమానం ఎక్కువ. సో ఎవరన్నా ఆ భాష అంటే ఇక్కడ మదర్ టంగ్ కాని వాళ్ళు నేర్చుకొని మాట్లాడుతారంటే అది వేరే హ్యాపీనెస్. ఓకే, లిటిల్ బిట్ అబౌట్ మై బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ దిస్ ప్లేస్ కాల్డ్ పాలక్కాడ్ విచ్ ఇస్ ఇన్ కేరళ. సో బట్ ఐఎమ్ ఎ తమిళ్ బ్రాహ్మణ్. సో మేము మాట్లాడేది తమిళ్, బట్ ఇట్స్ గాట్ అ లాట్ ఆఫ్ మలయాళం మిక్స్. సో మలయాళం, సో అండ్ కన్నడ, బికాస్ నేను పుట్టి పెరిగింది నేను బెంగళూరులో కాబట్టి ఐ నో కన్నడ. సో ఐ కెన్ రీడ్ అండ్ రైట్ కన్నడ. తెలుగు అండ్ మలయాళం వచ్చి ఐ వాంటెడ్ టు లెర్న్ ద లాంగ్వేజ్. సో నేను అందరితో మాట్లాడి అలా పికప్ చేసుకున్నాను. ఎస్పెషలీ టాకింగ్ టు ద బెస్ట్ పీపుల్ టు టాక్ టు ఆర్ యువర్ మేకప్ పీపుల్, యువర్ స్టాఫ్. సో వాళ్ళతో మాట్లాడి అలా పికప్ చేసుకున్నాను. అండ్ ఐఎమ్ హియర్ టుడే. సో ఐ కెన్ సో సి నేను అది అడ్వాంటేజ్ లాగా తీసుకుని, బికాస్ ఐ వాంటెడ్ టు లెర్న్ ఇట్. అండ్ రేపు ఇప్పుడు మూవీస్ చేసేటప్పుడు ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఇఫ్ యూ నో ద లాంగ్వేజ్. అండ్ సో డైలాగ్ చెప్పడం ఇట్స్ లిటిల్ మోర్ ఈజియర్ కదా. సో దట్స్ హౌ ఐ వాంటెడ్ టు లెర్న్ ఇట్. దట్స్ వై ఐ లెర్న్. సింపుల్. ఓకే మేడం, బాలయ్య బాబు గారితో చేశారు మీరు మూవీస్. సో ఆయనతో ఎక్స్పీరియన్స్, బికాస్ ఆయన గురించి మాట్లాడుకుంటే దిస్ సో మచ్ టు లెర్న్. బాలయ్య బాబు గారు ఇలా చేశారు, ది హోల్ ఇండస్ట్రీ. ఎనీ ఇన్సిడెంట్ విత్ హిమ్ విచ్ యూ అంటే రీకలెక్ట్ చేసుకున్నా కూడా దిస్ ఇస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్ అని ఏమన్నా? See, first and foremost, with all due respect to all the memes that are coming out about Balaya Babu, I think Balakrishna sir is a gem. You know, he is such a wonderful person. ఇప్పుడు కూడా మీట్ చేస్తే ఈజ్ లైక్ ప్రియమణి ఎలా ఉన్నావు, అమ్మాయి ఎలా ఉన్నారు. సో మిత్రుడు చేసే టైంలో వీ జస్ట్ ఇమాజిన్ 29 days or 30 days we were shooting in Malaysia. And he became actually more than me, nakanna he became very good friends with my mother. And time to time Balakrishna sir వచ్చి NTR పెద్ద NTR sir NTR sir the songs చూపిస్తూ he used to talk about a lot of experiences about when he was with NTR sir, senior NTR sir. వాళ్ళ షూటింగ్ టైంలో ఏమేం జరిగింది. And till date, he is only, I think he's the only actor who I have come across. I mean, at this age also, he is so enthusiastic and he's so energetic. And he can look directly, he looked directly at the sun like that without squinting eyes. Okay. And he knows a lot. So, you can just listen to him. Okay, question adgite chalu, he'll just go on and on and on. And it is it's so knowledgeable. He's obviously so knowledgeable about the industry that you can get to learn a lot from him. And as I said, nakanna he became very good friends with my mother. And time to time mochi he used to show her videos, and used to talk to. And my amma ochi she obviously likes things about astrology and all that. So our topic kuda Balakrishna gariki baga telusu. And so he used to keep telling her about all the astrology. And so he's an extremely knowledgeable guy. And obviously on set he is so much fun. Nizanga, there's never a dull moment when Balaya sir is on set. You never feel dull when he's on set, because ఎప్పుడు ఏదో చేస్తూనే ఉంటారు. Obviously he has to also just to keep the mood alive on the set and things like that. So I like Balaya sir. Jai Balaya.
Lovely. Ma'am, last 5 minutes of the live, 1 hour లో ఎండ్ అయిపోతుంది. సో వి గోనా డూ అ స్మాల్ ఛాలెంజ్ కాల్డ్ డైలాగ్ ఛాలెంజ్. మీరు ఒక డైలాగ్ చెప్తారు. మీకు ఫ్రీడమ్ ఏంటంటే I'm very bad with dialogues, Ravi. Nizanga, I'm ఎనీ very, very bad లాంగ్వేజ్ with dialogues. మీరు చేసిన డైలాగ్. I'm very bad with dialogues. I don't remember any dialogues. That's my problem. ఓకే, సంబంధం లేని సెంటెన్సెస్ అంటారు కదా, యు నో దట్ గేమ్. ఐ వుడ్ సే ఈ రోజు ఆకాశం నల్లగా ఉంది, దీనికి సంబంధం లేకుండా యూ హ్యావ్ టు సే అ స్టేట్మెంట్ అగైన్. మీరు నేను చెప్పిన దానికి ఎస్ నో ఇలాంటి పదాలు వాడకూడదు. ఇట్ హ్యాస్ టు బి అ స్టేట్మెంట్. ఓకే, లెట్స్ సీ. Okay, so okay, I think I understand your game. Like for example, if you say that Akasham nallaga undi, nallaga You say unda that- adigite, I have to say నేను coffee తాగాను, whatever. That's the game, whatever, right? whatever. So there is no link for what we talk. Okay, No, once I'm you very- take a break, I'm very bad. okay, okay, you take a break of 3 seconds, you're out. If I take a break for 3 seconds, I'm out. No doing not doing all that. Okay. Oh God. Ready? I know I'm already going to lose. I know that very well. No. I'll make you win. No, I'm very bad at this game. I'm very bad at this Are game. చాలా మంది easy- నాతో ట్రై చేశారు. చాలా మేడం, మంది మీ నాతో try- ఎదురుగా సోఫా మీద అంకుల్ కూర్చున్నాడు అని చెప్పండి. బయట సూర్యుడు ఇప్పుడే యూనో హీస్ సెట్టింగ్ ఆఫ్ అని చెప్పండి. ఏదో ఒకటి చెప్పండి. I'm very bad at this game. Okay, let's try. మీకు టైం ఇస్తాను. యా చూద్దాం. ఫింగర్స్ Don't give me క్రాస్డ్. 3 seconds. Give me more seconds than that. I don't want 3 seconds. I want more. 5 3 seconds కూడా see. 3 seconds. No. 3 Five. seconds is 1 5 2 fine. Okay. మేడం 5 minutes ఉంది మేడం. రెడీ? ఓకే, ఐఎమ్ స్టార్టింగ్ ఆఫ్. మీరు చాలా అందంగా ఉన్నారు. మీ క్యాబ్ బాగుంది. నేను ఇవాళ పులిహోర తిన్నా. I'm just watching a series. నేను ప్రియమణి గారితో లైవ్ లో ఉన్నా. నేను టీ తాగాను ఇప్పుడు. నాకు చాలా దాహంగా ఉంది. అయ్యో, I just forgot to go out, yeah. మీకైతే ఖచ్చితంగా ఆస్కర్ అవార్డు ఇవ్వాలి. My cat is just calling me. వెళ్ళాలి. అసలు ఈ లైవ్ ఎండే అవ్వద్దని కోరుకుంటున్నా. Oh my God. వస్తున్నా. ఇదని స్టేట్మెంట్ కాదది. That is a Hello. statement. వస్తున్నా. That is a statement. నాట్ స్టేట్మెంట్. వస్తున్నాను. Sorry, I'm not shout. I don't want to shout. వస్తున్నాను. ఓకే. నేను ఈరోజు తలస్నానం చేసుకున్నా. నేను ఈరోజు పులిహార తిన్నాను. అది నేను చెప్పిన రిపీట్ చేశారు. ఓకే, డాక్టర్స్ అండ్ పోలీస్ మెన్ కి నా హ్యాట్స్ ఆఫ్. Damn. That's a statement. Damn is never a statement anywhere in this world. Damn Okay. can never. Damn, I like my t-shirt. 5 seconds over. It's Ma'am, okay. I won. It's okay. Compensation. I like my Okay. t-shirt. మా ఇంట్లో రిమోట్ పని చేయటం లేదు. స్నానం చేయాలి. నేను మా అమ్మకి హగ్ చేసి వాళ్ళ ఆలు స్టూ చేసి గిఫ్ట్ గా ఇచ్చా. నా షూస్ మర్చిపోయాను, అక్కడే పెట్టాను. నేను ఇవాళ బట్టలు మడత పెట్టి మళ్ళీ ఉత్కనికేసా. Go man, I can't go. I won for the third time. Third? మరి 3 times గెలిచా నేను. ఎక్కడ? మీరు వస్తున్న స్టేట్మెంట్. That's okay. Super ma'am, so we are done with this game and we're done with this live. Yeah, I Thank you told you so I'm already much. losing this. I can't get this game. No man, అంటే మీరు ఓడిపోతున్నా అంటున్నారు కానీ మీ నవ్వులో ఆ గెలుపు ఉంది. సో మీ నవ్వు చూసి మేము హ్యాపీ అన్నమాట. చాలా అది మాకు. Thank you, Ravi. బాగా ఇచ్చాను. కాదరిగా మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా. మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా. మ్యామ్, సో బాంబేలో ఉన్నారు. we've been hearing a lot of stuff about Bombay. I mean, COVID-19, a lot of cases. We request you to please stay home, stay safe, keep smiling and be strong and give us all the strength. And your message to all your fans. I just want to tell everybody, first and foremost, thank you for the 378 people that are watching our live. Thank you so much for coming and watching our live. And second of all, Ravi, thank you so much. I had a lot of fun. Missed seeing you, missed your energy, miss you. We should catch up soon. Very soon. Once the lockdown is lifted and it's safe to get back to work, we should catch up soon. And Definitely.
Andarki, I would like to say, I know that slowly, at least South low, the lockdown is getting lifted slowly. Maybe sector by sector, it is getting lifted. But please, దయచేసి అందరూ please be safe. Social distancing maintain cheyandi. Avoid public places. Going to public places, at least not now. Once it's really safe to go, then you can go back. And as much as possible, try to maintain social distancing and stay home, stay safe. I know if you have to go to work also, go quickly, finish your work, come back. And because the more you are at home, the more precautions you take, the lesser you get affected, and the lesser you also affect the other people. Yes. Absolutely. Thank you so much, ma'am. Your smile gives energy to a lot of people. Keep smiling and stay healthy. Thank you, Ravi. And our love and regards to our brother Mustafa Garu. Thank Please you. give our regards. We'll Take pass care, on ma'am. your regards to him. Thank you so much. Take Thank care, you so Ravi. much, ma'am. Good Thank you seeing so you. much. Bye. Same here, ma'am. Bye. Bye. మా చాలా తక్కువ మంది ఉంటారు పాజిటివ్ ఆలోచించి విత్ స్వీట్ జెన్యున్ స్మైల్ అందరి గురించి హార్ట్ నుంచి ఆలోచించేవారు చాలా తక్కువ ఉంటారు. అందులో ప్రియమణి గారు ఇస్ డెఫినెట్లీ దేర్ ఇన్ దట్ లిస్ట్. విషింగ్ హర్ ఆల్ ది బెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ వాచింగ్ దిస్ లైవ్ అండ్ ఫ్రమ్ మై సైడ్. మ్యామ్, వి విష్ యూ all happiness and only happiness in life. Thank you so much for giving us this time, and Agastya Arts is thankful to you for your time. అది ఫ్రెండ్స్, వెళ్ళిపోతున్నా. 1 hour అయిపోయింది. మళ్ళీ కలుస్తా. లైవ్ వస్తూనే ఉంటాయి. ఈ పేజ్ ని ఫాలో చేస్తుండండి. అండ్ ఏమైనా ఉంటే నా పేజ్ లో మెసేజ్ పెట్టండి. I'll get back to you. Stay home, stay safe, and finally happy Mother's Day to everyone and happy birthday to Srimukhi. లైవ్ అయిపోతుంది.